హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ మా ఇంట్లో చల్లగుత్తులు వేసుకున్నాం. అవి ఎలాగంటే 2 కప్పులు మైదాపిండి తీసుకుని 1 కప్పు వరిపిండి, 1.5 కప్పు బెల్లం తీసుకున్నాం. పిండి జారే వరకు వాటర్ పోసుకుని బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టాను. గరిటె తీసి ఇలా అనగానే జారుతూ ఉండాలి పిండి. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. అలాగే చూడండి ఎలా జారుతుందో. ఇది గుర్తుపెట్టుకుంటే మనం చల్లగుత్తులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక పక్కన ఆయిల్ హీట్ చేయాలి. బాగా హీట్ అవ్విన ఆయిల్లో ఈ చల్లగుత్తులు స్టాండ్ పెట్టి వదిలేయాలి. బాగా ఆయిల్ హీట్ అవి మరుగుతుంది అన్నప్పుడు ఈ పిండిలో ఈ చల్లగుత్తులు స్టాండ్ ముంచగానే పిండి స్టాండ్కి అంటుకుంటుంది. దాన్ని తెచ్చి వేడివేడి ఆయిల్లో పెట్టగానే ఫ్లేవర్ లాగా మనకి వస్తుంది అన్నమాట. అన్నీ ఇలాగే చేసుకోవాలి. స్టాండ్ అంతా వదలకపోతే ఇలా చాక్తో మనం ప్రెస్ చేస్తే ఫ్లేవర్ ఈజీగా వదిలేస్తుంది. దాన్ని అటు ఇటు రోస్ట్ చేసుకుంటే అన్ని చల్లగుత్తులు రెడీ అండి. అలాగే మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.